భీష్ముడు పాండురాజుకి పృథ అనే అమ్మాయితో పెళ్లి జరిపించాడు. ఈమె యాదవరాజు శుర మహారాజు బిడ్డ. ఈమె అన్నయ్య శ్రీకృష్ణుడికి తండ్రి అయిన వాసుదేవుడు. ఈ పృథాదేవి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. ఈ పృథాదేవిని కుంతీభోజుడనే రాజు దత్తత తీసుకున్నాడు. అక్కడ పృథాదేవి అనే పేరుని కుంతిగా పేరు మార్చడం జరిగింది. పాండురాజుతో పెళ్లి జరగక ముందు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకరోజు కుంతీభోజుడనే ఒక రాజు దగ్గరికి దుర్వాస మహాముని అతిథిగా వచ్చాడు. కుంతీభోజుడు కుంతిని పిలిచి, ఈయన దుర్వాస మహాముని, ఈయన మనకి అతిథిగా వచ్చాడు, ఈయనకు మర్యాదలలో ఎటువంటి భంగం కలిగించకుండా చూసుకో కుంతీదేవి అని కుంతీభోజుడు కుంతికి చెప్తాడు. కుంతీదేవి దుర్వాస మహామునిని నెల రోజుల పాటు మర్యాదలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. దుర్వాస మహాముని వెళ్ళే సమయంలో కుంతిని పిలిచి, నీ పనిని నేను మెచ్చి నీకు ఒక మంత్రాన్ని చెప్తా. ఆ మంత్రాన్ని నువ్వు పలుకుతే ఏ దేవుడైనా నీకు పన్నంటి బిడ్డను ఇవ్వాల్సిందే అని ఆ మంత్రాన్ని కుంతీదేవికి చెప్పి ఆ ముని వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కుంతీదేవి నదీ తీరానికి వెళ్తుంది. అక్కడ సూర్య భగవానుడు చాలా అందంగా కనబడతాడు. చిన్నపిల్లగా ఉన్న కుంతీదేవి సూర్య భగవానుని చూడగానే దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిద్దాము అని కుంతీదేవి మనసులో అనుకొని ఆ మంత్రాన్ని చదవడం మొదలు పెడుతుంది. ఆ మంత్రం పూర్తవగానే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక నెరవేరుగాక అనగానే కుంతీదేవి భయపడి, నన్ను క్షమించండి, నాకు ఎలాంటి బిడ్డ అవసరం లేదు, నేను తెలియక ఆ మంత్రాన్ని చదివాను, నాకు పెళ్లి కాలేదు, మీరు బిడ్డను ప్రసాదించకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సూర్యభగవాను వేడుకుంటుంది కుంతీదేవి. అప్పుడు సూర్య భగవానుడు, భయపడకు, నా అంశతో నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, కానీ నీ కన్యత్వానికి ఎటువంటి భంగం కలగదు, ఈ గర్భధారణ సమయం కూడా ఎక్కువసేపు ఉండదు. కుంతీదేవి అలానే షాక్ అయిపోయి ఉంటుంది. కొంత సమయానికి కుంతీదేవి గర్భం దాల్చి కవచకుండలాలతో ఒక కుమారుడు జన్మిస్తాడు. సూర్య భగవానుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత కుంతీదేవి ఆ బిడ్డను చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటు రాజవంశంలోకి తీసుకెళ్లలేదు, ఇటు వదిలేయలేదు. ఆ బిడ్డను చూసి ఏడవడం మొదలు పెడుతుంది కుంతీదేవి. కుంతీదేవి చివరిగా ఏడ్చి 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 ఆ బిడ్డను గుండెకు అత్తుకొని తరువాత ఒక బుట్టలో ఆ బిడ్డను వదిలేసి తన ఒంటి నిండా ఉన్న నగలను కూడా అందులో వేసి సూర్య భగవానుని, దేవా ఈ బిడ్డ నీదే, ఈ బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకో అని ఆ బిడ్డను వదిలేసి ఆ నదీ తీరం దగ్గర ఏడ్చి 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 చివరిగా ఇంటికి వెళ్ళిపోతుంది. కొంతకాలానికి కుంతీదేవి ఇదంతా మర్చిపోయి పాండురాజుని పెళ్లి చేసుకుంటుంది.